ఉద్యమకారులను చంపేస్తానని రైఫిల్ ఎత్తిన ద్రోహి వాళ్ళ ముఖ్యమంత్రి. ఆ ద్రోహి ఇవాళ మళ్ళా తిరిగి తెలంగాణ అస్తిత్వం మీద మబ్బులు ముసురుకుంటే కోట లోపలుండి శత్రువులకు తలుపులు తెరిచినట్టు తలుపులు తెరుస్తున్నాడు. ఆ ద్రోహి వాళ్ళ విగ్రహాల పేరిట రాజకీయం చేస్తున్నాడు. ఎన్టీ రామారావు విగ్రహాలు చాలా కాలంగా తెలంగాణలో ఉన్నాయి, మనం పలగొట్టలే, మనం ఏం తీసేలే. కానీ ఇవాళ పెడుతుంది ఎన్టీ రామారావు విగ్రహం మాత్రమే కాదు, ఎన్టీఆర్ విగ్రహం వెనుక ప్రతిష్ఠించదలుచుకుంది చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠించడం కోసం ఆ విగ్రహాల మాటున ఇవాళ రాజకీయం నడుస్తున్నది. ఇవాళ మళ్ళా గద్దలాడుతున్నాయి తెలంగాణ మీద. కేసీఆర్ అధికారంలో లేడు అంటే మళ్ళా గద్దలు తిరుగుతున్నాయి తెలంగాణ మీద, రకరకాల గద్దలు, మళ్ళా సినిమా గద్దలు. మళ్ళా ఈ గద్దలన్నీ కూడా ఇవాళ తెలంగాణ చుట్టూ ఆడుతున్న ఈ సందర్భంలో ఈ పుష్కర తెలంగాణ మనకు కొత్త కర్తవ్యాలను ఉపదేశిస్తున్నది, మనకు కొత్త పథాన్ని నిర్దేశిస్తున్నది. మళ్ళీ మనలో పోరాట స్ఫూర్తిని రగిల్చమని, మళ్ళా ఒకసారి తెలంగాణ జెండాను ఎత్తుకొని జై తెలంగాణ అని ప్రళయగర్జన చేయమని బోధిస్తున్నది ఈ పుష్కర తెలంగాణ.